రాముడు లేనిది ఏది తనకు అవసరం లేదు అనే విధంగా హనుమంతుని యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయమైనది. ఎందుకంటే ఒక సమాజం కావచ్చు, కుటుంబం కావచ్చు, లేకపోతే ఒక వ్యవస్థ కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఎలా మనందరం ఉండాలి అంటే హనుమంతుడు ఆదర్శం. తన కోసం కాకుండా రాముడి కోసమే మొత్తం. రాముడు లేనిది ఏది తనకు అవసరం లేదు. రాముడు లేనిది ఏ మాట కానీ, పాట కానీ, కథ కానీ, సందర్భం కానీ, స్థలం కానీ ఏది అవసరం లేదు. ఇక రాముడి పేరు ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇక్కడ మనం ఎంతసేపు హనుమంతుడిని కీర్తించాం, కానీ స్వయంగా హనుమంతుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు. మామూలుగా అయితే పూజ చేస్తుంటారు, పూజ చేసినప్పుడు ఆవాహన చేసినప్పుడు హనుమంతుడు ఉంటాడు. కానీ మిగతా దేవతలందరినీ ఆవాహన చేస్తే కానీ హనుమంతుడు వస్తాడు. కానీ హనుమంతుడు రావాలి అంటే రామ పేరు చెబితే చాలు. మనం ప్రత్యేక ఆవాహన చేయకుండా రాముని స్మరిస్తేనే హనుమంతుడు వచ్చేస్తాడు. అంతగా హనుమంతుడి యొక్క రాముడి పేరుతోటి హనుమంతుడికి ఉండేటటువంటి భక్తి బంధము కావచ్చు. అలాగే మనం రాముడిని ప్రసన్నం చేసుకోవాలంటే హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఈరోజు అందులో భాగంగానే మనం ఈరోజు పూజా కార్యక్రమం చేశాం. అంటే హనుమంతుడు రాముడి దూత. మనందరం గమనించినట్లయితే సీతమ్మ వారి అశోకవనంలో ఉన్నారు. అప్పటికి హనుమంతుడు సీతమ్మ వారికి తెలియదు. సీతమ్మ వారు అంటే ఎవరో కూడా హనుమంతుడికి తెలియదు. రాముడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాముడు పరిచయమే, సీత లేనటువంటి రాముడు పరిచయం అయ్యాడు. అంటే సీత లంకలో ఉంది, అసలు ఎక్కడుందో లేదో తెలియదు, ఏ దిశలో ఉందో తెలియదు, అసలు ప్రాణాలతో ఉందో లేదో తెలియదు. ఈ సందర్భంలో రాముడు సీతమ్మ వారు వెతకడం కోసం హనుమంతుడిని పంపించారు. మిగతా వాళ్ళందరి మీద రాముడికి విశ్వాసం లేదు. అనేక మంది సీతమ్మ వారిని వెతకడం కోసం వెళ్ళారు. కానీ ఒక హనుమంతుడికి మాత్రమే రాముడు తన యొక్క ఉంగిడి కానీ ఇచ్చి, ఉంగరాన్ని ఇచ్చి, ఒకవేళ సీత కనపడితే మరి ఆనవాళ్ళు చెప్పాలి, అందుకోసం హనుమంతుడికి మాత్రమే ఇచ్చాడు. రాముడికి కూడా హనుమంతుడి మీద ఉండే విశ్వాసం. సరే వెళ్ళాడు, మొత్తం వెతికాడు. ఎవరు చూసినప్పటికీ సీత అనేది ఆనవాళ్ళు కనపడట్లేదు. చివరికి ఎక్కడో ఒక నిర్జీవంగా ఉన్నటువంటి మహిళ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్వప్నాంగలేటువంటి వాళ్ళు, వీటి మధ్యలో హనుమంతుడు సీతమ్మ వారిని గుర్తించాడు. మరి ఎలా? అప్పటికే సీతమ్మ వారి భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే రావణాసుడు రకరకాల వేషాల్లో వచ్చి ఆమెని అనుభవించాలనే దుర్బుద్ధితో వస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా సీతమ్మ వారు గరిక పొల్లతోటి సమానంగా రావణాసుని చూసింది. అటువంటి పరిస్థితుల్లో హనుమంతుడు అక్కడే ఉన్నాడు, పైన చెట్టు మీద. రానే వచ్చాడు రావణాసుడు, తను చేయాల్సిన కుతంత్రాలన్నీ చేశాడు. అయినప్పటికీ సీతమ్మ వారు ధైర్యంగా ఆ రావణాసురుని గడ్డి మొక్కతో పాటుగా సమానంగా చూసింది. సరే రావణాసుడు వెళ్ళాడు, దిగి వచ్చాడు. సీతమ్మ వారిని తను పరిచయం చేసుకోవాలి. కాబట్టి మొత్తానికి రకరకాల పద్ధతుల్లో పరిచయం చేసుకొని సీతమ్మ వారికి ఆనవాళ్ళు చెప్పి, నేను రామదూతని అని చెప్పేసి ఆ ఉంగిలి కనిపించి ఆ సీతమ్మ వారిని నేను తీసుకెళ్తాను రాముడి దగ్గరికి అని చెప్పి అన్నాడు. అయితే సీతమ్మ వారు రాకపోవడానికి ఒక కారణం ఉంది. రాముడి యొక్క వీరత్వ ప్రదర్శన అయిన తర్వాతే సీతమ్మ వారు అక్కడికి అయోధ్యకి వెళ్ళాలి. అందుకోసం ఆంజనేయుడు ఇచ్చినటువంటి ఆ చిన్న అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించి ఆ తర్వాత సీతమ్మ వారు అక్కడే కష్టంతో ఉన్నారు. అక్కడి నుంచి సీతమ్మ వారిని ప్రసన్నం చేసుకున్నటువంటి హనుమంతుడి యొక్క ఆ స్వభావం మనందరికీ ఆదర్శం. ఆ తర్వాత మనం చూసిన తర్వాత కూడా రావణ యుద్ధం జరుగుతూ ఉంటుంది. చివరికి అందరూ మూర్చిపడిపోతారు. రాముడు కూడా ఒక క్షణం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడు జాంబవంతుడు అడుగుతాడు. జాంబవంతుడు సమయానికి లభిస్తాడు. అందరూ ఎలా ఉన్నారని కనుక్కొని చివరిలో హనుమంతుడు ఉన్నాడా అని అడుగుతారు. అంటే హనుమంతుడి మీద అందరికీ అంత భరోసా. అంటే హనుమంతుడు అక్కడుంటే చాలు, మిగతా వాళ్ళందరూ లేచి వస్తారు చనిపోయినప్పటికీ. అదేవిధంగా హనుమంతుడు వెళ్ళాడు, ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు, అందరినీ ఆ మూర్ఛ నుంచి లేపేశాడు. అంటే హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ మనకి భరోసా. అందుకని హనుమంతుడికి వరం కూడా ఉంది. ఏం వరం ఉందంటే, ఏ ఊర్లో అయితే హనుమంతుడు ఉంటాడో, హనుమత్ దేవాలయం ఉంటుందో ఆ ఊర్లో
భూత పిశాచాలు ఉండడానికి అవకాశం లేదు. ఇంకా మనం హనుమాన్ చాలీసాలో కూడా చెప్పాం. కాబట్టి హనుమంతుడు అంటే అందరికీ మంచి వాళ్ళకేమో అభయము, అలాగే రాక్షస గణాలకి, అలాగే భూత పిశాచాలకి భయం. కాబట్టి అటువంటి హనుమంతుడు అసలు మన హృదయంలోనే ఉంటే ఇక మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రామంలోనే ఉంటేనే భూత పిశాచాలు రాకుండా ఉంటే, ఇంకా మన హృదయంలోనే ఉంటే హనుమంతుడు ఉంటే, అందుకని చెప్పారు కుమతి నివార సుమతి కేసింది. కుమతి అంటే చెడుమతి, ఆ చెడు భావాలు పోయి, సుమతి మంచి మనసు రావాలి, మంచి ఆలోచనలే. అసలు మన మనిషి యొక్క భావాలు ఆలోచనలు అన్నింటికీ కారణమే మన మతి. ఆ మంచి మతి కనుక నిర్మాణం అయిపోతే ఇంకా అసలు మనిషి ఈ చట్టాలు, పోలీసులు ఇదంతా అవసరం లేదు. ధర్మం ఆధారమైనటువంటి జీవనం ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామిని ఈ ఒక్క విషయాన్ని పట్టుకుంటేనే చాలు. కానీ మన మనసులో కుమతిని, చెడు మతిని చెడగొట్టి మంచి మతిని నిర్మాణం చేసేటటువంటి ఆంజనేయుడు. అందరిలోనూ ఈ హనుమాన్ చాలీసా వల్ల మంచి మతి వస్తే అసలు ఈ దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ రాక్షస స్వభావాలు ఇవేమీ ఉండవు. అందరూ సుఖంగా శాంతిగా ఉండగలుగుతారు. కానీ హనుమంతుడిని మనం నిత్యము ఆరాధన చేసినట్లయితే ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైన సుఖం ఈరోజు చూస్తున్నాం. ప్రపంచంలో అందరూ అశాంతిగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఏదో ఒక రకమైన అశాంతి. ఈ అశాంతి మొత్తం తొలగిపోవాలంటే హనుమంతుని నిత్యము ధ్యానం చేస్తే చాలు. ఇంకా అన్ని సుఖాలు, అన్ని లాభాలు అన్నీ కలుగుతాయి. ఎందుకంటే హనుమంతుడు సర్వశక్తిమంతుడు, అలాగే యుక్తిమంతుడు. ఇక్కడ యుక్తితోటి ఎలా కార్యాన్ని సాధించుకొచ్చేటువంటి వాడు హనుమంతుడు మనకి గుర్తు. హనుమంతుడే ఆదర్శం. ఎందుకంటే మనం చూసాం, లంకకి పైన లంఘించాడు, వెళ్తూ ఉన్నాడు, మైనాక పర్వతం అనుభవించాడు. మైనాకుడు తన ఆతిథ్యం తీసుకొని వెళ్ళమని చెబుతాడు. ఇది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం మంచి కార్యం చేయబోతూ ఉంటే వాళ్ళు దురుద్దేశం ఉండదు, సదుద్దేశంతో ఆటంకం అవుతుంది. ఆతిథ్యం తీసుకొని వెళ్ళమని, అందులో ఆతిథ్యం ఇవ్వడంలో దురుద్దేశం లేదు, కానీ కార్యానికి ఇబ్బంది, కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించి వెళ్తాడు. అలాగే ఆ తర్వాత ఆ ఛాయ నీడతోటి ఆకర్షించే శక్తి, దాన్ని ఎదుర్కొంటాడు. ఆ తర్వాత లంకిని నా ఆహారంగా అయితేనే వెళ్తానంటే అక్కడ యుక్తిగా శరీరం పెద్దది చేస్తాడు, రాక్షసి నోరు పెద్ద చేస్తాడు. ఒక్క క్షణంలో సూక్ష్మంగా మారిపోయి వెంటనే బయటకు వచ్చేస్తాడు. అందుకని సూక్ష్మ రూపధరి, ఆ సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు పెద్దగా కనపడాలి. ఇది కూడా మనకు అవసరం. ఎందుకంటే మనిషి ఎలా ఉంటాడంటే ఒక్కోసారి మనకి అహంకారం ఉంటుంది, ప్రతిసారి గొప్పగా కనపడాలనుకుంటాం, ఒక్కోసారి మనకు కనపడాల్సిన అవసరం లేదు. ఇది హనుమంతుడి యొక్క గొప్పతనం. ఎప్పుడు గొప్పగా కనపడాలో అప్పుడు కనపడాలి, ఎప్పుడు సూక్ష్మంగా మనం కనపడకుండా ఉండాలో అది కనపడటం. ఇదంతా కూడా హనుమంతుడి యొక్క వ్యవహార శైలి. ఇది మన అందరి జీవితంలోనే అవసరం. ప్రతి సందర్భంలోనే మనల్ని గుర్తించాలి, మనకే ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఇళ్లలో కూడా వస్తూ ఉంటుంది సమస్య. నన్ను పిలవలేదు, నన్ను పలకరించలేదు, నన్ను గుర్తించలేదు. వీటన్నిటి సందర్భంలో మనకు హనుమంతుడే ఆదర్శం. మన అవసరమైనప్పుడు ప్రముఖ స్థానంలో ఉంటాం, అవసరం లేనప్పుడు తగ్గిపోతాం. కాబట్టి హనుమంతుడి యొక్క ఇది. అలాగే రాముడు లేని ఏ వస్తువు హనుమంతుడికి అవసరం లేదన్నప్పుడు మనకు కథ తెలుసు. ఒకసారి సీతమ్మ వారే స్వయంగా ఒక హారం ఇస్తుంది, ముత్యాల హారం. అందరూ ఆనందపడిపోతారు. ఆంజనేయ స్వామి మంచి అదృష్టవంతుడు అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ ఆంజనేయ స్వామి ఏం చేస్తారు, ఆ ముత్యాల హారాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంటారు. అందరూ ఆశ్చర్యపోతారు. అంత విలువైనటువంటిది, అందులో అమ్మవారు ఇచ్చినటువంటి దాన్ని ముక్కలు చేయటము ఈ కోతి లక్షణాన్ని చూపించారులే అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత అడిగితే హనుమంతుడు చెప్పింది ఏమిటంటే, అందులో రాముడు ఉన్నాడా లేదా అని చెప్పి చూస్తున్నాడు. ప్రతిదాన్ని పగలగొట్టాడు, రాముడు కనపడట్లేదు, అందుకని తీసేస్తున్నాడు. కాబట్టి రాముడు లేదు, తనకేది అవసరం లేదు. అలాగే రాముడికి ఇష్టమైంది తనకి మొత్తం కావాలి. ఈరోజు మనందరం సింధూరంతో పూజ చేస్తాం. ఆంజనేయుడు అంటేనే సింధూరాన్ని మొత్తం పూస్తారు. ఎందుకు పూస్తారంటే, ఒకసారి సీతమ్మ వారు సింధూరం బొట్టు పెట్టుకున్నారు. అమ్మ ఏంది విశేషం అని అంటే, రాముడు వారికి ఇష్టం అని చెప్పేసి వెంటనే కొద్దిసేపట్లోనే మొత్తం ఆ సింధూరాన్ని పూసుకొని వచ్చినటువంటి హనుమంతుడు కనపడతాడు. ఏమిటి అంటే, రాముడికి ఇష్టం కాబట్టి నా మొత్తం అని మొత్తం శరీరాన్నే ఆ విధంగా రాముడికి ఏది ఇష్టమైతే తనకి ఇష్టం, రాముడు లేనిది తనకు అవసరం లేదు, రాముడికి వ్యతిరేకమైన ప్రతిదీ తనకు వ్యతిరేకం. ఇది కూడా మన ఇంట్లో మన ధర్మం విషయం కావచ్చు, సంస్కృతి విషయాలు కావచ్చు, మన సంస్కృతికి, మన హిందూ ధర్మానికి ఏదైతే వ్యతిరేకమో మనందరికీ అదే వ్యతిరేకం. ఇక్కడ హనుమంతుడు ఆదర్శం. అలాగే హిందూ ధర్మానికి ఏది ఇబ్బందికరంగా ఉందో దాన్ని వదిలేయటము ఇక్కడ హనుమంతుడు.
మనందరికీ తెలిసి ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మననే ఒకవైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాన్ని అర్థం చేసుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఒక హనుమంతుని కథలోనే ఇన్ని గుణాలు ఉంటాయి. ఇంకా రామాయణము, మహాభారతాలు, పురాణాలు. నిన్న మనం 2 రోజుల క్రితం గీతా జయంతి చేసుకున్నాం. ఇక్కడ శ్రీకృష్ణుడి గీత యుద్ధ రంగంలో చెప్పాడు. ఇక్కడ మన సంసార సాగరం ఒక యుద్ధ రంగం ఇది. ఇక్కడ యుద్ధ రంగంలో మనం ఎలా వ్యవహరించాలి, ప్రతి అడుగులోనూ మనకి కృష్ణుడు ఆ విధంగా బోధించి చెప్పాడు. ఎందుకంటే మనం అది ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏంటి ధర్మం? ధర్మం కోసం యుద్ధం జరిగింది. ధర్మం కోసము శ్రీకృష్ణుడి దగ్గర ఉండి ఒక్కొక్కరిని దండించాడు, దండను విధించాడు, వధ చేయించాడు. ఇక్కడ మనం గమనించాలి, హత్యకి వధకి తేడా ఉంది. హత్య అంటేనేమో ఒక అకారణంగా ఒక మనిషిని తనకి సంబంధం లేకపోయినప్పటికీ చంపితే అది హత్య. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక్కొక్కరిని వెతికి మరి భీష్ముడిని దగ్గర తీసుకొచ్చి కావాలని మళ్ళీ భీష్ముడితోటి కృష్ణుడు చంపించాడు. అలాగే కర్ణుడి విషయం వచ్చినప్పటికీ అక్కడ చంపించాడు. ఇది వధ, ఎందుకంటే ధర్మం కోసం. ఏమి చేశారు వాళ్ళు అధర్మం అంటే మనందరం గమనించాలి. ఆ కౌరవులు కావచ్చు, పాండవులు కావచ్చు, మామూలు వ్యక్తులు కాదు. ఇక దుర్యోధనుడు సాక్షాత్తు రాజునికే రారాజు. అలాగే జ్ఞానవంతుడు కూడా, ధర్మవంతుడు కూడా, ధర్మం తెలిసిన వాడు కూడా. అయితే తనే ఒక సందర్భంలో చెప్పాడు, నాకు ధర్మం తెలుసు కానీ నేను ఆచరించను. ధర్మరాజుకి ఎంత ధర్మం తెలుసు, దుర్యోధనుడికి కూడా అంతే ధర్మం తెలుసు. కానీ ధర్మరాజుకి దుర్యోధనుడికి తేడా ఎక్కడంటే ఆచరణలో. కానీ ఆ ఆచరణలు ఏమిటంటే అందరినీ అవమానించాడు. చివరికి తన ఇంటి ఆడబిడ్డ అయినటువంటి, కోడలైనటువంటి, తనకి వదిలి వరుస అయినటువంటి ఆ ద్రౌపదిని అందరి మధ్యలో అవమానించాడు. ఇక్కడ అందరూ అంటే కూడా గమనించుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో అత్యంత శక్తివంతులు భీష్ముడు, ద్రోణాచార్యుడు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, అన్ని విషయాల్లోనూ తెలిసిన వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంది తల ఉంచుకొని కూర్చున్నారు. ఒక్క మాట భీష్ముడు, దుర్యోధన, దుశ్శాసన, మీరు చేస్తున్న పనులు తప్పు అని అంటే దుర్యోధనుడు, దుశ్శాసన కూడా ఆగేవాళ్ళు. ద్రోణాచార్యుడు వీళ్ళందరికీ విద్య నేర్పినవాడు. ఏ విద్య నేర్చుకొని ఆ విద్య యొక్క శక్తితోటే వాళ్ళ అహంకారము ఇది వచ్చిందో అటువంటి ద్రోణాచార్యుడు ఒక్క మాట చెప్పినా కూడా ఆగేవాడు. కానీ వాళ్ళందరి కళ్ళ ముందే, వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళ ఒక రాణి స్థానంలో కూర్చోవలసిన ద్రౌపదీదేవిని అందరి మధ్యలో అవమానిస్తుంటే ఈ శక్తి ఉండి కూడా వీళ్ళు తల ఉంచి కూర్చున్నారు. అందుకని శ్రీకృష్ణుడు ధర్మక్షేత్రాన్ని ఎందుకు చెప్పారంటే ప్రతి సందర్భంలోనూ అర్జునుడు మళ్ళీ అప్పటికి అంత అవమానం జరిగింది తన భార్యకి. ఇక్కడ ఒక స్త్రీకి అన్యాయం అంటే తన భార్య కాదు, మొత్తం హిందూ ధర్మానికి అన్యాయం. ఎందుకంటే హిందూ ధర్మంలో మహిళకి అత్యంత ఉన్నత స్థానం ఇచ్చారు. హిందూ ధర్మంలో స్త్రీ పురుషులు సమానం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సమానం కాదంటే స్త్రీ స్థానం ఏంటంటే అత్యంత ఉన్నత స్థితి ఇచ్చారు. మన మిగతా మతాలన్నింటిలో కూడా ఎక్కడ మహిళా దేవత ఉండరండి. కేవలం హిందూ ధర్మంలో మాత్రమే మహిళా దేవతలు ఉన్నారు, దేవత స్థానం ఇచ్చాము. అటువంటి దేవతామూర్తికి ఏ దేవతామూర్తిని అయితే కాపాడాలో అటువంటి వాళ్ళే అన్యాయం చేశారు. అందులో ఉన్నత స్థితిలో మళ్ళీ మనం కూడా గమనించుకోవాలి, ద్రౌపదీదేవి బలహీనురాలు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు సీతమ్మ వారు కావచ్చు, ద్రౌపది కావచ్చు, ఇద్దరు కూడా అత్యంత శక్తివంతులు. వాళ్ళు కూడా ఇద్దరు రంగంలో దిగితే వాళ్ళు ఎవరు ఆపలేదు. అటువంటి శక్తి మనందరికీ తెలుసు. యుద్ధ రంగంలో కైకేయి వరం ఎందుకు వచ్చింది? యుద్ధ రంగంలో రాక్షస సంహారం చేసింది. ఆ వరం ఎందుకు కోరుకుంది? దానివల్ల రాముడు అడిగిపోవడం అది ఇంకొక విషయం. ఒక స్త్రీ ఎంత శక్తివంతురాలంటే ఏ పనైనా చేయగలుగుతుంది. తన ఇంటిని సంపాదించడము స్త్రీకి మాత్రమే సాధ్యం కాబట్టి ఇంటిని సంపాదించే పని ఆమె నిర్వహిస్తుంది. అవసరమైతే మిగతా పనులు కూడా చేయగలుగుతారు, కానీ పురుషులు ఆ పనులు చేయలేరు. కేవలం పురుషులు బయట పనులే చేయగలుగుతారు. ఇంటి పని చేయమంటే కష్టం. కానీ స్త్రీ బయట పని చేస్తుంది, ఇంటి పని చేస్తుంది. సాక్ష్యమే కైకేయి కావచ్చు, సత్యభామ కావచ్చు, అలాగే వీళ్ళందరూ. అటువంటి ద్రౌపదికి అక్కడ అవమానం జరిగితే వీళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు. అందుకని వీళ్ళు బతకడానికి వీలు లేదు. అందుకోసం శ్రీకృష్ణుడు ఆ ధర్మ రక్షణ కోసం, ధర్మరక్షణ అంటే అక్కడ అర్థం అధర్మాన్ని చేసినటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటే వాళ్ళు బతికి ఉంటే అధర్మమే. అందుకని ధర్మము మనం చివరిలో ఇప్పుడు జయఘోష చెబుతాం. ఆ జయఘోషలో ధర్మకి జయము అంటారు. ధర్మం జయగలగాలంటే అధర్మం నాశనం కావాలి. అధర్మం నాశనం కావాలంటే దానికి ఆ అహింస ప్రతిష్టాపన కావాలన్నా, ధర్మము నిలబడాలన్నా హింస జరగాలి. అందుకని శ్రీకృష్ణుడు యుద్ధం పేరుతోటి ధర్మ ప్రతిష్టాపన చేశాడు. అది హనుమంతుడు కావచ్చు, మనం జరుపుకున్నటువంటి
గీతా జయంతి కావచ్చు, ఇవన్నీ కూడా మన ధర్మాన్ని రక్షించుకోవాలి, ధర్మబద్ధంగా జీవించాలి. అందుకోసం హనుమంతుడి జీవితం అంటే రాముడి జీవితమే. రాముడు అంటే ధర్మమే. ధర్మం ఆధారంగా మనందరం ఒక కుటుంబ భావన. రాముడు అంటే కుటుంబం. కుటుంబం లేకుండా రాముడు లేడు. సీతమ్మ వారు అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అలాగే లవకుశులు, ఇదంతా కలిపితే కుటుంబం. దీనికోసం ధర్మబద్ధంగా జీవించినటువంటి దీన్ని మనం ఈరోజు హనుమత్ వ్రతం పేరుతోటి మనం చేసుకున్నాం. ఈ సందేశాన్ని అర్థం చేసుకొని మనము, మన కుటుంబము, మన ఊరు, మన సమాజం ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత మాతాకి జై, హనుమానికి జై.